రాజకీయ నాయకులకు ఏదైనా పదవి వచ్చిందంటే అంత తొందరగా దాన్ని వదలాలని అనుకోరు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి ఇంత వయసు రాగానే రిటైర్ పోవాలనే నిబంధన లేదు కదా. ఇక ఉన్నత పదవులపై ఉండే మోజు గురించి చెప్పక్కర్లేదు. రాజకీయ నాయకుల్లో రేవంత్ రెడ్డి చాలా అదృష్టవంతుడు. టీడీపీలో ఉన్న ఆయన అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డాడు. దీంతో అధిష్టానం తనలో పండిన సీనియర్ నాయకులను కాదని అందరికంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డిని సీఎం చేసింది. ఆయన పరిపాలన ఎలా ఉందన్న విషయాన్ని అలా ఉంచుదాం. కానీ ప్రస్తుతం ఆయన పరిపాలన సజావుగానే సాగుతుంది. సీనియర్ మంత్రుల మనసులో ఏముందో కానీ వారైతే రేవంత్కు సహకరిస్తూనే ఉన్నారు. కర్ణాటక మాదిరి తెలంగాణలో సీఎం పదవికి షేరింగ్ సమస్య లేదు. ఈ మధ్య జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ కూడా కాంగ్రెస్కి ఫేవర్గా వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డికి తన మీద నమ్మకం, విశ్వాసం పెరిగిపోయాయి. ప్రజలు తనకు బాగా ఆదరణ, అభిమానం ఉన్నాయనే అభిప్రాయం బలపడినట్టుంది. అందుకేనేమో తాజాగా ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ సెకండ్ టర్మ్ కూడా తానే సీఎంగా ఉంటానని, 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ను పార్టీని తన సారథ్యంలోనే ముందుకు పోతున్నాను అన్నాడు. ఉత్తర భారతదేశంలో కూడా తనను మీడియా పాపులర్ చేస్తుందని ఆనందంగా చెప్పాడు. అయితే రెండోసారి కూడా తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో చాలాసార్లు సభల్లో, సమావేశాల్లో, మీడియాతో, అసెంబ్లీలో కూడా చెప్పాడు. ఈ ఏడాది మార్చి అసెంబ్లీలో మాట్లాడుతూ 2028లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, సెకండ్ టైం కూడా నేనే ముఖ్యమంత్రి అంటూ స్పష్టం చేశారు. మొదటిసారి బీఆర్ఎస్పై వ్యతిరేకతతో తనను కాంగ్రెస్ పార్టీ ఓటు వేశారని గుర్తు చేశారు. రెండోసారి కూడా తమపై ప్రేమతో ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటరని చెప్పాడు. తాను పనిని నమ్ముకొని ముందుకు వెళ్తున్నానని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా అన్నాడు. స్టేచర్ కాదు, స్టేట్ ఫ్యూచర్ నాకు ముఖ్యం. 25 లక్షల పైచులకు రుణమాఫీ జరిగింది. ఒక్కో కుటుంబంలో 4 ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 1 కోటి. అంటే 1 కోటి మంది మహిళలు ఖచ్చితంగా లబ్ధిపరుస్తా. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు. గతంలో నేను చెప్పింది జరిగింది, భవిష్యత్తులో నేను చెప్పింది జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఓసారి నాగర్ కర్నూలు బహిరంగ సభలో కూడా తాను రెండోసారి సీఎం అవుతానని చెప్పాడు. మరోసారి ఎక్కడో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం అయ్యారు, కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారు, ఆనవాయితీ ప్రకారం తాను కూడా రెండోసారి సీఎం అవుతా అన్నారు రేవంత్ రెడ్డి. ఓసారి ఓ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కాంగ్రెస్లో సీఎంలు మార్చే సంస్కృతి ఉంది కదా అని అడిగినప్పుడు అది ఎప్పుడో పాతకాలంలో జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్లో ఈ సంస్కృతి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవీ కాలంలో పూర్తిగా ఉంచుతారని, అవసరమైతే సెకండ్ టైం కూడా కొనసాగిస్తారని చెప్పారు. మొత్తం మీద రెండోసారి కూడా తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి బాగా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ కాంగ్రెస్లో స్వేచ్ఛ, క్రమశిక్షణ రాహిత్యం ఎక్కువ కాబట్టి ఏ నాయకుడు సీఎం కాలంలో కట్టెలు పెడతాడో చెప్పలేము మనం.